పోస్టర్లో నాతో ఉన్న అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ధ్వజాకి నాకు సంబంధం లేదు. ఇంతకు ముందు నేను ఆయన్ని కలిసింది లేదు. నేను అలాంటి వాళ్ళతో ఎప్పుడూ ఇలాంటి ఫోటోలు తీసుకున్నది లేదు, తీసుకోను కూడా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? తను ఇలా మాట మారుస్తుంది. నువ్వు వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకుంటారు అని చెప్పావు. చేసుకుంటారమ్మా, ఇదంతా రాజకీయాల కోసం. మీట్ అవ్వడానికే చాలా కష్టంగా ఉంది. నేనెవరో నీకు తెలియదు అని నువ్వు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు అది అబద్ధమైన వినడానికి ఎంత కష్టంగా ఉందో తెలుసా? అది విన్న నాకే అంత కష్టంగా ఉంటే చెప్పినా నీకెంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. నిజంగా కష్టంగానే ఉంది, కానీ నువ్వు చేసిన దానికన్నా అదేమి కష్టం కాదు. ఏంటి నువ్వు మాట్లాడేది? రాజకీయాలు బాగా నేర్చుకుంటున్నాను అని చెప్తున్నాను. ఏయ్, రాజకీయాలు వేరు, ప్రేమ వేరు, రెండింటిని మిక్స్ చేయొద్దని నువ్వే చెప్పి ఇప్పుడు ఓట్ల కోసం మనిద్దరం కలుసున్న ఫొటోస్ ని లీక్ చేసావు కదూ. నీకేమన్నా మెంటలా? నేనెందుకు అలా చేస్తాను? పదవి ఆశ అది ఎవరినైనా ఎప్పుడైనా మారుస్తుంది. నీ గెలుపుకి నువ్వు ప్రయత్నం చే, నా గెలుపుకి నేను ప్రయత్నం చేస్తా, ఎవరు గెలిచినా సంతోషం అని చెప్పి నువ్వు ఇంతగా దిగజారిపోతావని నేను అనుకోలేదు. రమ్య, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఆ ఫోటో మనం ఎక్కడ తీసుకున్నావు నీకు తెలుసు కదా. ఎవడో ఒక పనికి మాలిన మీదవా ఆ ఫోటోని రిలీజ్ చేస్తే నువ్వు నన్ను అనుమానిస్తావా? అనుమానించకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ఎమ్మెల్యే అవడానికి మీ పార్టీ వాడిని జైలుకు పంపించావు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అసలు నీలాంటి దాన్ని రామ్మా రా. నిన్ను గెలిపించడానికి మేము రాత్రి మగలు కష్టపడుతున్నాం. నువ్వు మాత్రం ఊరంతా జాలీగా తిరిగి లేట్ గా ఇక్కడికి వస్తున్నావు. పాపం జాలీగా తిరగని ఎందుకు లేట్ గా వచ్చావంటే ఊరంతా పోస్టర్స్ కూడా వేశారు కదా, నువ్వు చూడలేదా? అవును, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. దానివల్ల మీకేంటి ప్రాబ్లం? సమస్య మాకు కాదు, పార్టీకి. మీ లవర్స్ ఎదురెదురుగా ఉంటే జనాలు ఎవరికి ఓటేస్తారు? నువ్వు గెలిస్తే ఎమ్మెల్యే అవుతావు, ఓడిపోతే ఎమ్మెల్యే భార్య అవుతావు. నష్టం ఎవరికి? పార్టీకే కదా. అలా కాదు, ఎలక్షన్ లో అన్నా తమ్ముడు ఎదురెదురుగా నిలబట్ట మనం చూసాం కదా. అలా నువ్వేంటయ్యా లవర్స్ అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు? అక్క ప్లేస్ లోకి వేరే వాళ్ళని తీసుకురావాలని చూస్తున్నారా? అందులో తప్పే ఉందయ్యా. తీసుకొస్తే పార్టీకే మంచిది, పార్టీ మర్యాద అయినా నిలబడుతుంది. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు అమ్మా? ధ్వజనే కదా ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నావో తెలుసుకోవడానికి ఫోన్ చేసి ఉంటాడు. వెళ్ళు, అలా పక్కకి వెళ్ళి ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో వాడితో చెప్పేసిరా. వెళ్ళు. గోడల మీద పోస్టర్లు చూసి మీ అందరికీ నమ్మకం పోయింది కదా. హలో, ఇక్కడ ఎవరికి నమ్మకాలు పోలేదు. ప్రేమనా పార్టీనా అని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. రౌడీ అండ్ ఎమ్మెల్యే లాగా లవ్ అండ్ ఎమ్మెల్యే రెండు కావాలంటే జరగదు. నువ్వు చేయలేను అంటే పార్టీ వదిలేసి వెళ్ళిపోవచ్చు. అందరూ నడవండి. సార్ మీరు రండి సార్. రమ్య, బై ఎలక్షన్స్ లో రూలింగ్ పార్టీ గెలవటం ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా. ఈ పాపం పుణ్యం అంటూ ఎక్కువసేపు ఆలోచిస్తూ కూర్చోలేమమ్మా. లేదు సార్, నేను తప్పకుండా గెలుస్తాను. ఆ మాట నువ్వు చెప్పకూడదమ్మా, జనాలు చెప్పాలి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం నువ్వు గెలవటం కష్టమని చెబుతున్నారు. ఇంతవరకు నువ్వేం చేశావన్నది ముఖ్యం కాదు, ఇక మీదట ఏం చేయబోతున్నావన్నదే ఇక్కడ చాలా ముఖ్యం. నేను నీకు 2 రోజులు టైం ఇస్తా. ఈ 2 రోజుల్లో అన్నీ నీకు అనుకూలంగా మార్చుకో. అలా కాకపోతే క్యాండిడేట్ ని మార్చవలసి వస్తుంది రమ్య. ఏమైంది నీ ఫోన్కి? ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. సరే, నేను నీతో మాట్లాడాలి. తోట దగ్గరకు వచ్చేసేయ్.
ఆల్రెడీ చాలా ప్రాబ్లంగా ఉంది. నేను నిన్ను చూడాలంతే. రా. రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల నాన్న చనిపోయారు అని నువ్వు చెప్తూ ఉంటావు. నా రాజకీయ భవిష్యత్తు కోసం మా నాన్న ప్రాణత్యాగం చేశారు అని నేను అనుకుంటున్నాను. నాకెప్పటికీ నీకన్నా ఏది ఎక్కువ కాదమ్మా. ఈ ఎలక్షన్ అయ్యాక నేను రమ్య పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. దానికి నువ్వే మాట్లాడి ఏయ్, ఏదో కోపంలో కొట్టాను, తప్పుగా అర్థం చేసుకోకు. రైట్ రా. అమ్మతో మాట్లాడాను, ఎలక్షన్ తర్వాత మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అని. లేదు ధ్వజ, ఇది జరిగేది కాదు. నువ్వు గెలుస్తావు, నేను ఓడిపోతాను. నేను నిన్ను కలిసిన విషయం మా పార్టీకి తెలిసిపోయింది. ఎలాగో తెలీదు. నేను నిన్ను చాలా అమాయకుడు అనుకున్నాను. ఏయ్, ఇది నేనే చేశాను అనుకుంటున్నావా? ఈ రోజు పార్టీ ఆఫీసులో ఏమన్నారో తెలుసా? పార్టీ వదిలి వెళ్ళిపోమ్మన్నారు. చిన్నప్పటి నుంచి పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆకలి, నిద్ర అన్నింటినీ మర్చిపోయి పార్టీ కోసం ఎంత శ్రమ పడ్డానో. అన్నీ కలిసి వచ్చే టైంలో ఇలా అయింది. చచ్చిపోవాలనిపిస్తోంది. ఏయ్, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అన్నా, వాళ్ళిద్దరు వచ్చారన్నా. రేయ్, ఇద్దరిని లేపేయండ్రా. రమ్యను పెంచిన నన్నే అవమానించి బయటికి పంపించింది. దానికి నేను గుణపాఠం నేర్పాలి. ఎట్టి పరిస్థితిలో అది తప్పించుకోవడానికి వీలేదు. కొట్టి చంపేయండ్రా. ఏయ్,